ఆసుపత్రి పెట్టినందుకు చాలా పుణ్యం వారికి. పవన్ కళ్యాణ్ గారు పని నడిపిస్తున్నారు, న్యాయం చేయించి మందులు ఇస్తే కొన్నాళ్ళ పాటు దేవుడు దగ్గరికి వెళ్లకుండా ఏందంటూ ఉంటాం. ఆ పుణ్యం అంతా ఆడిదే. ఇంకా పోటీ చేసిన తర్వాత వలపూడి ప్రజలు కానీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కానీ చాలా చూస్తుంది. ఎందుకు చెప్తున్నాడంటే అభివృద్ధి చాలా ఘనంగా ఉంది. మా వలపూడికి వచ్చి వాటర్ ఇబ్బంది చాలా గట్టిగా ఉంది. వాటర్ అంటే ప్రజలు వాటర్ లేక అల్లాడిపోయేవారు. అలాంటిది మన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాటర్ నిమిత్తం 72,76,000 రూపాయలు శాంక్షన్ చేసి వడ్డీన తాడిపెత్తలో కొత్త బోర్ ఏర్పాటు చేసి నీటి వెత్తడి ప్రజలకు ఎవరికి లేకుండా నీరు పైప్ లైన్ లేని చోట ట్యాంకర్లు పంపించి అందరినీ మున్సిపాలిటీని ఎలక్ట్ చేసి నీరు అన్ని పేటలకి పంపించి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అనేక కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టి సాక్ష్యమని మేము చెప్పగలుగుతున్నాం. కూటమి ప్రభుత్వం సహకారంతో ఈ పనులు అన్నీ జరుగుతున్నాయి. ఇంకా చాలా పనులు జరుగుతాయని మేము చెప్పడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఇద్దరు నాయకులు కలిసి ఆలోచించి మళ్ళీ ఈ పథకాన్ని పునఃప్రారంభించారు. అలాగే స్కూళ్ళలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం మా పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. అది చాలా దిగ్విజయంగా జరుగుతుంది. అలాగే ఈ అన్నా క్యాంటీన్లు పాతవన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేశారు. ఇది మా గొల్లపురంలో మా పిఠాపురం కాన్స్టిట్యున్సీ మా గొల్లపురంలో ప్రారంభానికి రెడీగా ఉంది. ఈ విజయం అంతా కూడా కూటమి ప్రభుత్వానికి. జై పవన్ కళ్యాణ్.